అందరికీ నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ గారు, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అని సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్స్ అవే ఉన్నాయి. ఈవెన్ నేను కూడా అదే పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాను, నిజమా కాదా అనేది ఈ వీడియోలో చెప్పడానికి. ఫుల్గా అనాలిసిస్ ఉన్నట్టు నేను చెప్పేస్తా. సో వీళ్ళిద్దరు రాజకీయ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉండొచ్చు, ఎలా ఉండబోతోంది, ఎందుకు వీళ్ళ మీద ఈ ప్రచారం జరుగుతుంది అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. ఇటువంటి సున్నితమైన అనాలిసిస్ ఉన్నట్టు తెలుసుకోవడానికి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిర్మోహమాటంగా నన్ను ఎవరు తిట్టుకున్నా, ఏ పార్టీ వాళ్ళు నన్ను ఒక వీడియోకి ఒక పార్టీ వాళ్ళు ఆపాదించుకుంటారు, ఇంకో వీడియోకి ఇంకో పార్టీ వాళ్ళు ఆపాదించుకుంటారు, ఒక వీడియోకి ఒక పార్టీ వాళ్ళు తిడతారు, ఇంకో వీడియోకి ఇంకో పార్టీ వాళ్ళు తిడతారు. ఆంధ్రప్రదేశ్లో మన ఛానల్ అంత ప్రత్యేకం. సరే, విషయానికి వచ్చేస్తే వర్మ గారు వైసీపీలోకి వెళ్తున్నారు అనేది కేవలం అపోహ, సృష్టి మాత్రమే. ఎవరు సృష్టించారు, ఎవరికి అవసరం ఉంది, అపోహలు సృష్టించింది ఎవరు చెప్తాను. ఇక కొలికిపూడి శ్రీనివాస్ గారు కూడా వైసీపీలోకి వెళ్తున్నారు అనేది అపోహ, సృష్టి. ఇటువంటి ఎవరు సృష్టిస్తారు, ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకున్న రాజకీయ ప్రత్యర్థులు. ఇక వర్మ గారు ఉన్నారు, అక్కడ జనసేన పార్టీతో ఫైట్ చేస్తున్నాడు. ఆయనకు తెలుగుదేశం పార్టీతో సమస్య ఏమీ లేదు, జనసేన పార్టీతో సమస్య. తెలుగుదేశం పార్టీ ఆయనకు సీట్ ఇవ్వకుండా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వర్మ గారికి పెత్తనం లేదు, కనీసం పనులు అవ్వట్లా, ఆయన అనుచరులకు ఏమీ పనులు అవ్వట్లా. పైగా 2019 నుంచి 24 మధ్య వైసీపీలో ఉండి పెత్తనం చేసిన వాళ్ళే ఇప్పుడు జనసేన పార్టీలో చేరి పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా డ్యామేజీనే, కానీ అది తెలుసుకోలేరు. ఈవెన్ జనసేన పార్టీకి డ్యామేజీనే, కానీ అది వాళ్ళు తెలుసుకోలేరు. అలా చెప్పినందుకు ఇప్పుడు నన్ను కూడా తిడితే తిట్టొచ్చు కాక. కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వాస్తవం ఏంటంటే, జనసేన పార్టీ క్యాడర్లోకి దాదాపుగా ఒక 30 to 40% పిఠాపురం నియోజకవర్గం వరకు చెప్తున్నా, 30 నుంచి 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేశారు. బూత్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద పెత్తనం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు జనసేన పార్టీలో ఉన్నట్టు అక్కడ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, డిప్యూటీ సీఎం కాబట్టి, జిల్లా స్థాయిలో ఆయనదే పెత్తనం కాబట్టి అది వర్మ గారికి నచ్చట్ల. సో వర్మ గారు కూడా సహనంగా ఓపికగా ఉంటూ కొన్నాళ్ళు అబ్జర్వ్ చేయకుండా ఆయన కూడా ఏదో కయ్యానికి కాలు దూతున్నట్టుగా కొన్ని ట్వీట్లు, కొంత ఈ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అది ఒప్పుకోవాలి. సో ఆయన చేస్తున్న ట్వీట్లు, ఆయన ఆడుతున్న మాటలు జనసేన పార్టీని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, నేను గెలిపించాను, నేను సీట్ త్యాగం చేసి నేనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాను అనే ఒక పైన ఒక ఎత్తులో వర్మ గారు ఉన్నారు. అసలు ఆయన మాకు సపోర్ట్ చేయడం ఏంటి, జనసేన పార్టీ కార్యకర్తల వలన మేము గెలిచాం, మా బలంతో మేము గెలిచామని జనసేన పార్టీ ఎంత ఎత్తులో ఉన్నారు. ఈ ఎత్తు నుంచి కిందకి దించే వాళ్ళు ఎవరూ లేరు. ఇలా వీళ్ళు ఈ ఎత్తులో పైన ఉన్న ఇద్దరిని కిందకి దించాలంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాళ్ళని పట్టుకొని కిందకి లాగాలి. అరే బాబు, మీరు లాగండ్రా, మీరు కంట్రోల్లో ఉండండి, మీరు సంయమనంతో ఉండండి, మీరు ఓవర్ యాక్షన్ చేయొద్దని ఇద్దరిని కూడా నెత్తి మీద ఒకటి వేయాలి. కానీ ఆ పని చేయట్లేదు. పార్టీ పెద్దలు కాబట్టి చెప్తున్నా, అలా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా. సో అది ఎవరు చేయట్లే, అది జరుగుతుంది. సో దానివలన ఈగోలు పెరిగిపోతున్నాయి, క్లాషెస్ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీకి సోషల్ మీడియా బలగం ఎక్కువ. జనసేన పార్టీకి సోషల్ మీడియాలో బలగం ఎక్కువ. అందుకని వర్మ గారి మీద ఆ ప్రచారం చేశారు, ఆయన వైసీపీకి వెళ్ళిపోతాడు, ఆయన వైసీపీకి వెళ్ళిపోతాడని. ఆయన ఎందుకు వైసీపీకి వెళ్తాడు? ఆయన వైసీపీకి వెళ్తే ఆయన మీద సింపతి ఉండదు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇలా ఫైట్ చేసినంతకాలం ఆయనకి టీడీపీలో సింపతి వస్తుంది. అరే ఆయనకు అన్యాయం జరిగింది అని. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్గా సింపతి ఉంటుంది. సాధారణ ప్రజల్లో కూడా కొంతమేరకు సింపతి వస్తుంది. ఆయనకు అన్యాయం జరిగింది, ఆయనకు పదవి ఇవ్వలేదు, ఆయనకు పనులు అవ్వట్లేదు, ఆయనకు పెత్తనం లేదు, ఆయన పవర్ పీకేశారు, ఆయన అధికార పార్టీలో ఉన్న వేస్ట్ అని సింపతి వస్తుంది. అది వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు బాగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఆయన వైసీపీలోకి వెళ్ళాడు అనుకోండి, ఆయన ఎవరి మీద ఎన్నాళ్ళు ఫైట్ చేశాడో వాళ్ళ మీదకే వెళ్తే ఇంకా ఈయనకేమీ లేదు, ఈయన ఆగలేకపోయాడు, ఈయనకు సహనం తక్కువ, ఈయన రాజకీయాలకు పనికిరాడు, ఈయన అనర్హుడు, ఈయన ఇమ్మెచ్యూర్డ్ అని సాధారణ జనంలో అనుకుంటారు. కాబట్టి ఆయనకు వర్మ గారికి ఆ మాత్రం తెలివితేటలు ఉంటాయి. కాస్త ఎక్కువైనప్పటికీ తక్కువైతే ఉండవు. కాబట్టి ఆయన టీడీపీలోనే ఉంటూ ఇలా ఫైట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అప్పుడప్పుడునో, జనసేన పార్టీకి వ్యతిరేకంగా అప్పుడప్పుడునో, వీలైతే పిఠాపురం నియోజకవర్గంలో డెవలప్ లేదు, పిఠాపురం నియోజకవర్గంలో పనులు అవ్వట్లేదు అనేటట్టు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయడానికి, జనసేన పార్టీని డిఫేమ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. టీడీపీలోనే ఉంటూ పవన్ కళ్యాణ్ గారితోనో జనసేనతోనో పోరాడతాడు తప్ప వైసీపీలోకి వెళ్తే ఆయన డమ్మే అయిపోతాడు.
ఎప్పుడు వెళ్తాడు అంటే నేను శాశ్వతంగా వెళ్ళడం చెప్పట్లా. ఒకవేళ 2027, 2028 వచ్చేసరికి ఇదే పరిస్థితులు ఉంటే ఆయనకు 2026లోనో 27లో కూడా ఆయనకు ఎమ్మెల్సీ టీడీపీ ఇవ్వకపోతే, జాగ్రత్తగా వినండి కండిషన్స్, ఒకవేళ వచ్చే ఏడాదిలోనో తర్వాతనో ఆయనకు టీడీపీ కనుక ఎమ్మెల్సీ ఇవ్వకపోయిన పక్షంలో, ఇదే పరిస్థితులు కొనసాగిన పక్షంలో ఆయనప్పుడు రాష్ట్రంలో వైసీపీ పరిస్థితులు కాస్త ఆశాజనకంగా ఉంటే ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్తే మాత్రం ఆయనంత రాజకీయ పామరుడు ఇంకొకరు ఉండరని అనుకోవాలి, పచ్చిగా చెప్పేశా. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. కొలుకుపూడి శ్రీనివాస్ గారి పాత్ర కూడా అంతే. ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఒకవేళ ఆయన వైసీపీలోకి వెళ్తే జీరో. ఆయనకు తెలుసు ఆ విషయం. ఆయనకు పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఆయన కాస్త తగ్గి ఉంటే చాలు. అలాగని తగ్గి ఉండడం వేరు, లొంగి ఉండడం వేరు. లొంగి ఉండక్కర్లా. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఎమ్మెల్యేలు వాళ్ళకి లొంగి ఉండక్కర్లా, కొంతమంది పెత్తందారులకు. కాకపోతే ఈయన కాస్త తగ్గాలి. ఏ విధంగా తగ్గాలి? నియంతృత్వం తగ్గాలి, అహంభావం తగ్గాలి, కొంత అవినీతి వ్యవహారాలు కూడా జరుగుతున్నవి, ఆయన మీద వస్తున్న అవినీతి వ్యవహారాలు కొంత తగ్గాలి. అప్పుడు ఆరోపణలు తగ్గుతాయి, వివాదాలు తగ్గుతాయి. అలా తగ్గకుండా నాకు నచ్చినట్టు నేను చేస్తా, నాకు నచ్చని వ్యక్తిని నేను సస్పెండ్ చేపిస్తా అని ప్రజల ముందు షో చేస్తే అప్పుడు వీక్ అయిపోవడం తప్ప, ఇటువంటి ప్రచారాలు రావడం తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ వర్గం మొత్తం ఏకమైంది. ఆల్మోస్ట్ తిరువూరు నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్లో దాదాపుగా 30-40% ఆయనతో ఉంది. మోర్ దాన్ 50% ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. కీలకమైన క్యాడర్ విషయంలో చెప్తున్నా. అందువలన ఆయన అక్కడ ఇబ్బంది పడుతున్నాడు. సో దాన్ని ఫైట్ చేసి రెక్టిఫై చేసుకునే అవకాశం ఆయన ఉన్నప్పటికీ ఆయన వినియోగించుకోవట్లా. పదే ఆయన వివాదాలు కొని తెచ్చుకుంటున్నాడు. కాబట్టి అతన్ని పార్టీ సస్పెండ్ చేస్తే ఆయన ఏమో పార్టీ మారతాడేమో, లేదా బయటకు వెళ్ళిపోయి రెబల్గా మారతాడేమో, గతంలో రఘురామకృష్ణరాజు గారు ఎలాగైతే రెబల్గా ఉన్నారో అలా మారతాడేమో తప్ప ఆయన టీడీపీకి రిజైన్ చేసి వైసీపీకి వెళ్ళేంత సీన్ అయితే ఉండదు. ఒకవేళ వెళ్తే ఆయన జీరో, ఖచ్చితంగా జీరో. వైసీపీ ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చి టీడీపీని తిట్టించి, చంద్రబాబు గారిని తిట్టించి, కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టించడానికి వాడుకోవచ్చు కాక, ఖచ్చితంగా ఆయన వైసీపీకి వెళ్తే వైసీపీ ఆయన్ను ఒక పావుగా వాడుకుంటారు, ఆయన ఒక ఆయుధంగా వాడుకుంటారు. ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చి, ఎందుకంటే ఆయన మాటలు మామూలుగానే ధాటిగా ఉంటాయి. సో అందులోకి టీడీపీని తిట్టాలంటే ఆయన ఇంకా ముందుంటాడు. ఒకవేళ ఆయన వైసీపీకి వెళ్తే వైసీపీకి ప్లస్సే, కానీ ఆయనకు మైనస్. రాజకీయంగా కంప్లీట్గా సున్నా అయిపోతాడు. ఆయనకి ఇంకా పొలిటికల్ ఫ్యూచర్ ఉండదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందల్లా ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ప్లస్ మీడియా ఫోకస్లు అవి ఇవి ఉండవు. కాబట్టి ఆయన ఈ పని కూడా ఆయన కూడా చేసి ఉండడు. నేనైతే ఆయన కూడా పార్టీ మారుతారని నేను అనుకోవట్లేదు. పైగా వైసీపీలోకి వెళ్తారని ఎందుకు అనుకుంటాం? వైసీపీ ఏముంది అసలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ ఉందని ఆ పార్టీలోనే చాలామందికి నమ్మకం లేకపోతే వీళ్ళిద్దరూ ఎందుకు వెళ్తారు? సో ఇదంతా అపోహ, ఓన్లీ క్రియేటివ్ సోషల్ మీడియా క్రియేషన్ మాత్రమే. థ్యాంక్ యూ.